వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ పార్టీకి రోజా గుడ్ బై. ఏంటి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక రోజా గారి అభిమానులైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. వివాదాస్పద పొలిటీషియన్గా, మాజీ మంత్రిగా, జబర్దస్త్ ఫేమ్తో ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకొని ఆర్థికంగా బాగా స్థిరపడినటువంటి నటిగా కూడా, అలాగే సెల్వమణి అంటే తమిళ డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఆయన భార్యగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈమె పైన ఎక్కువగా ట్రోలింగ్స్ అయితే బాగా జరుగుతూ ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మహిళా కట్టు బొట్టు గురించి శుద్ధపూసలాగా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి రోజా గారు ప్రస్తుతం యూరోప్లో మినీ స్కర్ట్లో కూడా కనిపించడం, ఆమెను ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ గురి చేయడం, మీమ్స్ కూడా తయారు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆమెను ఒక ఆట ఆడేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆమె ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు కూడా వార్తలు అయితే మీడియాలో విస్తృతంగా చక్కెర్లు కొడుతున్నాయి. ఇక ఈ సంచలన వార్త వివరాలకు కనుక మనం వెళ్ళినట్లయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైనటువంటి రోజా గారు ప్రజా జీవితానికి కూడా దూరమైపోయారు. అలాగే క్రీడల సంబరాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా అక్రమాలకు పాల్పడినట్టుగా కూడా స్పోర్ట్స్ సంఘాలకు ఫిర్యాదులు కూడా చేయడంతో ఆమె అరెస్టు ఖాయమనేది కూడా వార్తలు చాలా బలంగానే వినిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఆమె మీడియాకు, జనానికి దూరంగా కూడా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నగర్లో ఓటమి తర్వాత కూడా రోజా గారు ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారని కూడా చాలా స్పష్టత అయితే వినిపిస్తుంది. అయితే ఇటీవల తమిళనాడులో ఓ ఆలయంలో ఆమె ఆలయానికి సందర్శనకు వెళ్ళినప్పుడు, అంటే అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా తిరిగి వచ్చిన సమయంలో ఆమె కొంత వివాదాల్లో కూడా కూరుకుపోయారని చెప్పుకోవచ్చు. అభిమానులు సెల్ఫీ దిగడానికి వచ్చిన సందర్భంలో కూడా అందులో కొంతమందికి మామూలుగా సెల్ఫీ అయితే ఇచ్చారు. మరి ఇక్కడ సెల్ఫీ దిగడానికి పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు దూరంగా ఉండాలంటూ కూడా వివక్ష చూపడం కూడా ఆమె పైన కూడా చాలామంది అటు అభిమానులు కూడా కొంత అసహించుకునే విధంగా కూడా ఆమెను అభిమానించే వారితో పాటుగా ఇక ప్రతిపక్షాలతో, అంటే వీళ్ళందరూ కూడా ఇంక చెప్పాల్సిన పని లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నవారు కావచ్చు, లేదా ఆమెను వ్యతిరేకించే వాళ్ళు ఇక మామూలుగా ఆమెని ఒక రేంజ్లో కూడా ఆడేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆమె పైన విమర్శలు కూడా గుప్పించారు. ఇదిలా ఉండగా తాజాగా ఆమె తమ కుటుంబంతో కలిసి యూరోప్లో పర్యటించిన ఫొటోస్ కూడా మనం చూసాం. ఈ సందర్భంగా పొట్టి చిట్టి డ్రెస్సులతో ఆమె దర్శనమిచ్చారు. దాంతో ఆమె తీరును చూసి నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మహిళలంటే చీర కట్టు, నుదుట బొట్టు పెట్టుకోవాలి, అలా కొంత వెస్టర్న్ దుస్తులతో మగరాయుల్లోగా కనిపిస్తారా అంటూ కూడా నీతులు చెప్పిన మీడియాను షేర్ చేస్తూ ఆమె చేసినటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో ఆమె చెప్పిన మాటను ఇప్పుడు ట్రోల్స్గా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీతో కూడా అంటి ముట్టనట్టుగా ఆమె రోజా గారు అయితే ఉన్నారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే ఇందులో కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు గుడ్ బై చెప్పనున్నారు అనేది కూడా కొంత మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నటువంటి సమాచారం ప్రకారంగా మనం చూసినట్లయితే, ఆమె తన భర్త సొంత రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో సెటిల్ అయ్యే ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఈ వార్తను ప్రచారం బాగానే జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆగమే సినీ నటుడు విజయ్ ప్రారంభించినటువంటి పార్టీలో చేరేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారట రోజా గారు. అయితే తమిళనాడు రాజకీయాల్లోకి ఆమె అడుగు పెట్టేందుకు కూడా ఆ రకంగా అయితే పావులు కదుపుతున్నట్టుగా కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఆమె రాజకీయ కార్యకలాపాలు ఎక్కడ కూడా అటువంటి రాజకీయ కార్యకలాపాలకు చోటు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నగిరిలో సొంత పార్టీ నేతలు కూడా తనను ఓడించారని ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆమె తెలుగు రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలనేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా
తెలుస్తున్నది. మరి ఇందులో అటు విజయ్ పార్టీలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా ఉండాలి. వైసీపీ ప్రభుత్వానికి కూడా గుడ్ బై చెప్పేసి అక్కడ తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇక మరి ఇక్కడలాగా అక్కడ మరి విజయ్ అంటే సినీ నటుడు విజయ్ పార్టీలో ఈమెకి చోటు ఇస్తాడా లేదా అనేది కూడా చూడాలి. అంటే అక్కడ పార్టీలో చేర్చుకుంటారా? చేర్చుకుంటే ఈమెకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందనేది కూడా. ఇక ఇక్కడ ఈమె అవినీతి ఆరోపణల కేసులు ఏవైతే ఉన్నాయో ఈమె పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఈమెను అరెస్ట్ చేస్తారా? ఇక ఏ విధంగా ఉండబోతుంది రోజా గారి భవిష్యత్తు? అలాగే ఆమె సోదరులు కూడా రోజా గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని భూదందాలు చేశారని ఇలాంటి అనేకమైన రకాలైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.